హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. సనాతన ధర్మం గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కొందరు మాట్లాడితే, లేదు అసలు మీరు ఏమనుకున్నా నిర్మూలించడం అంత సాధ్యమా? ఇది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక వైభవం, ఇది సనాతన వైభవం. అది మీకు సాధ్యం కాదని కొంతమంది. ఇక మాటల ద్వారా వాళ్ళు యుద్ధాలు చేసుకోవటం కానీ ఇలా రకరకాలుగా చూస్తున్నాం. ఒక కామన్ పీపుల్గా, నార్మల్ వ్యక్తిగా అడుగుతున్నాను, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఎలా అర్థమవుతుంది? ఏం చెబుతోంది అసలు సనాతన ధర్మం? నార్మల్‌గా ఎలా ఉండాలి మేము? దాన్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి అనేది ఒక ప్రశ్న. సనాతన ధర్మము అంటే ఏ ధర్మాన్ని అయితే ఎవడు నిర్మూలించలేడో అదే సనాతన ధర్మం. కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు, సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తాము, నిర్మూలం అయిపోతుంది. కొంతమంది నిన్నే ఒక వీడియో చూసాను అనమాట, అందులో అంటున్నారు నిర్మూల పడుతుంది ఆ సనాతన ధర్మం అంటే, చూద్దాం కదా అని అంటున్నారు అనమాట. సనాతన ధర్మం హిందీలో అంటారు బాల్ బి భాకా నే హో సక్తా, అంటే ఎంట్రుక కూడా పీకలేరు అని అంటారు చూడండి. తెలుగులో చెప్తే కొద్దిగా ఏమంటే మాస్గా ఉంటుంది కాబట్టి మేము హిందీలో చెప్పడానికి ప్రయత్నం చేశాం, కానీ అందరు అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం యొక్క పాదాలకు ఉండే రేణువుని కూడా జరపలేడు ఎవడు. ఎందుకంటే 1000 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. వివిధ మతాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేయలేకపోయారు. ఎన్ని గుళ్ళు, 47,000 గుళ్ళని ధ్వంసం చేశారు. 47,000 లక్షల మంది హిందువుల్ని చంపేశారు లేదా కన్వర్ట్ చేశారు. ఇప్పుడు కూడా నడుస్తుంది కదా కన్వర్షన్ మాఫియా. ఏం చేసినా సరే సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉంది, కానీ సనాతన ధర్మం కృషించట్లేదు. బయట శక్తులు సనాతన ధర్మాన్ని ఏనాడు ఏమి చేయలేవు. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతనము అని అంటే ఆరిజిన్ లేనిది ధర్మము. మిగతావన్నీ మతములు, మనది మాత్రం ధర్మం. మన ధర్మం ఏం నేర్పిస్తుంది? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దీనికంటే గొప్ప ధర్మం ఉందా అండి? అందరి మంచి కోరటం, అందరికీ మంచి చెయ్యటం. ఎన్నో లక్షల మందిని సంహరించారు, ఎంతో కన్వర్షన్స్ చేశారు. అయినా సరే సనాతన ధర్మం అలానే వర్ధిల్లుతూ వస్తుంది, ఇంకా వైభవాన్ని చేకూరుతుంది సనాతన ధర్మానికి. కానీ సూర్యుడి పైన అది మనం అంటాం కదండి, ఆకాశం పైన బురద జల్లితే ఎక్కడ పడుతుందండి? ఒక కప్పట ఒక వ్యక్తి నడుస్తూ ఉంటే ఆయన జేబు చినిగిపోయి ₹1 కప్పు ఉండే ఒక చిన్న రంధ్రంలో పడిందట. పడంగానే ఈ కప్పు అనుకుందట, నా దగ్గర ఇప్పుడు ₹1 సంపాదించాను అని బయటికి వచ్చి ఒక ఏనుగు వెళ్తుంటే ఏనుగు వైపు కాలు చూపించిందట. అయితే ఏనుగు ఏం చేసింది? పట్టించుకోలేదు. ఏనుగు అలా నడుస్తూ పోయింది, దీనిపైన ఒక అడిగేసింది. ఈ కప్ప ఆయనతో కూడా ఒక చట్నీ అయిపోయింది అనమాట. కాబట్టి ₹1 వచ్చినందుకు గర్వం వచ్చి కప్ప ఎట్లా అయితే ఏనుగుకి కాలు చూపించిందో, అలానే చాలామంది సనాతన ధర్మాన్ని ఇచ్చేస్తాం, భారతదేశాన్ని ఇచ్చేస్తాం, సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళని ఇచ్చేస్తాం అని చాలా ఏమంటామంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మాన్ని ఎప్పుడూ హాని లేదు, బయట నుంచి లేదు. సనాతన ధర్మానికి ఉన్న హాని ఏదైనా ఉంటే అది లోపల నుంచి అని అంటే, ఎప్పుడైతే మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు భగవద్గీత, భాగవతాదులు వాళ్ళ శాస్త్రములు చదవరో, ఎప్పుడైతే వాళ్ళు ధర్మం గురించి వేరే మతస్థుల దగ్గర నుంచి తెలుసుకోవటం ప్రారంభం చేస్తారు. ఎందుకంటే మన శాస్త్రాల గురించి బయట వాళ్ళు మాట్లాడటం ఎక్కువైపోయింది, తెలుసా మీకు? ఒక ఆయన వీడియో పంపించారు మాకు, అందులో అంటాడు నతస్య ప్రతిమా అస్తి. ఉపనిషత్తుల్లో చెప్తున్నారు భగవంతుడికి ఏ రకమైన ఫోటో, మూర్తి, ఇమేజ్, పెయింటింగ్ లేదట. అనగానే మన వాళ్ళందరూ అవునండి, కరెక్టే అండి, అయితే మారుతావా నువ్వు మతం అంటే తప్పకుండా మారుతానండి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినంత వరకు కూడా మన ధర్మానికి హాని. బయట వాళ్ళ దగ్గర నుంచి వినకండి, మన దగ్గర నుంచి వినండి. మన ధర్మం గురించి చెప్తారు. మేము ఇన్స్టాగ్రామ్లో సంతోష్ గారని చాలా బాగా ఈ మధ్య వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎలా విషయాలు చెప్తున్నారు. నా తస్య ప్రతిమ అస్తి అని అంటే సంస్కృతంలో అర్థం. సంస్కృతం ఇప్పుడు మన శాస్త్రములన్నీ సంస్కృతంలో ఉన్నాయి కదా, సంస్కృతానికి తెలుగు ప్రతిమను అంటబెడుతున్నాడు ఆయన. నా తస్య ప్రతిమ అస్తి అంటే ఆయనకి సాటి లేని వారు ఎవరూ లేరు అని అర్థం. దానికి నా తస్య ప్రతిమ అస్తి అంటే ఆయనకి ఏ ఫోటో లేదు, ఏ బొమ్మ లేదు, ఏ మూర్తి లేదు అని తెలుగు ప్రతిమను తీసుకెళ్లి సంస్కృత శ్లోకంలో ఆపాదిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళవన్నీ విని మనం మోసపోయామనుకోండి, మనంత పెద్ద మూర్ఖులు ఇంకోళ్ళు లేరు. అందరి క్షేమాన్ని కోరే ధర్మము సనాతన ధర్మం, అంతే.
అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉన్న ధర్మం ఏదైనా, ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ జీవితం ఎట్లా ఉండాలి? ధార్మికంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళ యొక్క మూలము శాస్త్రమై ఉండాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడి యొక్క విషయములను ఆచరించే వాళ్ళే సనాతన ధర్మానికి చెందిన వారు. ఇది ఈజీ సింపుల్ డెఫినేషన్ అండి. భగవంతుడు మాట్లాడినది తెలుసుకొని మనం ఆచరించటం. ఏంటి భగవంతుడు చెప్పినది? గీత. ఆ గీతని ఆచరించే వారే సనాతన ధర్మానికి చెందినవారు. కొన్ని సూత్రాలు చెప్తాను సనాతన ధర్మంలో. ఎక్స్టర్నల్ సూత్రాలు, ఇంటర్నల్ సూత్రాలు. ఇంటర్నల్గా వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే చూడని వారు, వేరే వాళ్ళు ఆనందపడుతుంటే ఆనందించేవారు, వేరే వాళ్ళ మంచిని ఆకాంక్షించేవారు, వేరే వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి అని ప్రార్థన చేసేవారు, భగవంతుడి పట్ల అపరిమితమైన ప్రేమ కలిగిన వారు, భగవంతుడితో బిజినెస్ చేసేవాళ్ళు కాదు, భగవంతుడితో ప్రేమతో భజించేవారు సనాతన ధర్మాన్ని. ఎక్స్టర్నల్గా చూస్తే కొన్ని లక్షణాలు ఉన్నాయి. తిలకం పెట్టుకునేవారు. తిలకం పెట్టుకోకుండా నేను ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదండి. సనాతన ధర్మానికి చెందినవారు అంటే బొట్టు కంపల్సరీగా ఉండాలండి, తిలకం ఉండాలి. చాలా మంది ఆశ్చర్యపోతాను, హిందూ అని చెప్పుకుంటారు కానీ నుదుటి మీద తిలకం ఉండదు. కాబట్టి శిరస్సు పైన తిలకం ఉండాలి. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్. బొట్టు పెట్టుకోవటంలో ఏం సిగ్గుందండి? వేరే వాళ్ళు ఎంత ప్రౌడ్గా వాళ్ళ బొట్టు తీసేయటంలో వాళ్ళు సిగ్గుపడట్లేదు, మనం బొట్టు పెట్టుకోవటంలో ఎందుకు సిగ్గుపడాలి? కాబట్టి బొట్టు కానీ, ఆలయానికి వెళ్ళటం కానీ, గోసేవ చేయటం కానీ, మన మంచి సాంగత్యం చేయటం కానీ, ఇవన్నీ కొన్ని ఎక్స్టర్నల్ ప్రిన్సిపల్స్. సనాతన ధర్మం ఏమిటి అని తెలుసుకోవాలి అని అంటే ఒక పుస్తకం చదవాలి, అదే గీత. ఎందుకంటే సనాతనుడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే జీవులందరినీ సృష్టించినవాడు, జీవులందరూ ఎలా ఉండాలి అని చెప్పినది భగవద్గీత. ఆ భగవద్గీతను చదివి ఆచరించేవాడే సనాతన ధర్మానికి చెందినవాడు. బేసిక్ సింపుల్ డెఫినేషన్. చెప్పినట్టుగా ఇవి ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. సనాతన ధర్మానికి బయట నుంచి ఆపద లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్వడు ఏమనుకున్నా సరే, ఇప్పుడు సూర్యుడి పైన ఒక దీపావళి రాకెట్ వేసాడు అనుకోండి, ఏమవుతుందండి? ఏమైనా చేయగలుగుతుందా సూర్యుడిని? కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలన్నీ కూడా సూర్యుడి పైన దీపావళి రాకెట్ వదిలినట్టు. కాబట్టి సూర్యుడి యొక్క అగ్నిలో ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా సరే భస్మం అవ్వాల్సిందే. అదే అందరి పరిస్థితి.